ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు నా యొక్క డిచ్పల్లి మండల అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో డిచ్పల్లి మండలంలో మన ఆవిర్భావ దినోత్సవంకు మన ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకు, మండల నాయకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ ఆవిర్భావ దినోత్సవంకు మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా మన భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరులకు జోహార్లు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన మండల కార్యక్రమంలో జెండా ఎగరేసి అందరు కార్యక్రమానికి అందరు నాయకులు వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మరి ఎంతో సంతోషకరమైన దినము. మరి ఎంతో అమరవీరులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనకు గత 10 సంవత్సరాల క్రితము తెలంగాణ సోనియా గాంధీ మన విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తారని చూసి దాన్ని మరి తను కళ్ళ దిండ చూసి ఇటువంటి త్యాగాలు చేయొద్దు, మరి తెలంగాణ వీళ్ళకి అవసరం ఉన్నది అని పొరుగు రాష్ట్రంలో మనకు 25 సీట్లు లాస్ అవుతున్నా కానీ మన తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడతాన ఉద్దేశంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి సోనియా గాంధీ గారికి మరి ముందు మా మండల తరపున నేను నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి డిచ్పల్లి మండలంకు చాలా సంతోషమైన దినము. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరేసి మా ఉద్యమ నాయకుడు భూపతి రెడ్డి గారు 40 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం జరిగినది. మేము డిచ్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా ఘనంగా అందరం జరుపుకోవడం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము తెలియజేస్తాం.